హలో ఆల్, ఈ వీడియోలో మనము ఇంకొక ప్రాబ్లం ట్రాన్స్ఫార్మర్ మీద ఒక ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లం చూస్తే 1000 వోల్ట్ 200 వోల్ట్ 50 హెర్ట్జ్ సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్ గేవ్ ద ఫాలోయింగ్ టెస్ట్ రిజల్ట్స్. సో ఒకటేమో ఓసీ టెస్ట్ ఆర్ నో లోడ్ టెస్ట్, అది హెచ్వి సైడ్ కండక్ట్ చేశారు. సో ఆ టెస్ట్ రిజల్ట్స్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, అలాగే షార్ట్ సర్క్యూట్ టెస్ట్ ఆర్ ఎస్సీ టెస్ట్ కండక్ట్ ఆన్ ఎల్వి సైడ్. సో ఆ టెస్ట్ రిజల్ట్స్ అన్ని ఇక్కడ ఇచ్చారు. ఓకే, అయితే మనం ఏం కనుక్కోవాలి? రేటింగ్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మర్ కనుక్కోవాలి. తర్వాత ఈక్వివలెంట్ కాన్స్టెంట్స్ అంటే RO1, XO1, ZO1 రిఫర్ టు ప్రైమరీ. 1 అంటే ప్రైమరీ కిందకు వస్తాయి. ఓకే, అలాగే కేవీఏ ఎప్పుడు ఎక్కడ మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర కనుక్కోవాలి. సో వోల్టేజ్ ఎంత అప్లై చేయాలి హెచ్వి సైడ్, ఎప్పుడు కండిషన్స్ ఇచ్చారు. ఆన్ ఫుల్ లోడ్ యూపీఎఫ్ ఉండాలి, అండ్ ఇంకొకటి సెకండరీ టెర్మినల్ వోల్టేజ్ 200 మెయింటైన్ అయ్యేలాగా. ఈ కన్స్ట్రెయింట్స్ దగ్గర ప్రైమరీలో ఎంత వోల్టేజ్ అప్లై చేయాలి, ఇవి 4 బిట్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సొల్యూషన్ ఎలా స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ రిజల్ట్స్ నుంచి సొల్యూషన్ని తీసుకొని రావాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఓపెన్ సర్క్యూట్ టెస్ట్లో వచ్చిన డేటాని మనము నేమ్స్ ఇచ్చుకున్నాం. ఓకే, సో వాట్ మీటర్ రీడింగ్ ఇక్కడ ఉంది కదా 90 వాట్. సో 90 వాట్ దాన్ని W0 అని తీసుకున్నాను. వోల్టేజ్ V0 1000 వోల్ట్, I0 0.24 ఆంపియర్. ఓకే, సో ఈ కండిషన్స్లో వీ కెన్ క్యాలిక్యులేట్ పవర్ ఫ్యాక్టర్ ఫస్ట్. ఓకే, సో పవర్ ఫ్యాక్టర్ cos⁵. సో మనకి తెలుసు వాట్ మీటర్ రీడింగ్ డివైడెడ్ బై వోల్టేజ్ ఇంటూ కరెంట్. సో ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తే వీ విల్ బీ హ్యావింగ్ దిస్ వాల్యూ. మనకి ఎక్కడ కూడా పవర్ ఫ్యాక్టర్ ఇవ్వలేదు కాబట్టి ఆల్వేస్ లాగింగ్ అని తీసుకోవాలి. సో అందుకని నేను ఇక్కడ లాగింగ్ అని రాశాను. నో లోడ్ టెస్ట్లో కరెంట్ మనకి 2 కాంపోనెంట్స్ ఉంటాయి. నో లోడ్ కరెంట్కి ఒకటి మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్, ఇంకొకటి వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్. సో ఈ రిలేషన్స్ I0 sin⁵, తర్వాత I0 cos⁵, ఈ రిలేషన్స్ ఎలా వచ్చాయి అనేది ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మనము డీటెయిల్గా డిస్కస్ చేసాం. సో ఆ వీడియో లింక్స్ అన్నీ కూడా ఐ విల్ బీ గివింగ్ ఇన్ డిస్క్రిప్షన్ బాక్స్. సో మీరు అక్కడ ఒకసారి చెక్ చేసుకొని చూసుకోవచ్చు. నేను డైరెక్ట్గా ఫార్ములా తీసుకున్నాను. సో ఈ ఫార్ములాలో ఆల్రెడీ మనకి cos⁵ వాల్యూ వచ్చినప్పుడు sin⁵ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం ఈజీ. ఆ క్యాలిక్యులేటెడ్ sin⁵ వాల్యూని ఇక్కడ రాశాను. ఇది సాల్వ్ చేస్తే మనకి మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ వచ్చింది. అలాగే ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ వాల్యూ కూడా వచ్చేసింది. ఈ 2 కాంపోనెంట్స్ని తీసుకొని మనము నో లోడ్లో ఉన్న రెసిస్టెన్స్ R0ని, తర్వాత రియాక్టెన్స్ X0ని కూడా వీ కెన్ ఏబుల్ టు క్యాలిక్యులేట్. ఓకే, మీరు ఇక్కడ చూస్తే సో R0 ఈక్వల్ టు V1 బై IW. సో V1 1000, వర్కింగ్ కాంపోనెంట్ ఆఫ్ కరెంట్ 0.09 క్యాలిక్యులేట్ చేస్తే మనకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. అలాగే రియాక్టెన్స్ V1 బై Imu. సో చేస్తే మనకి రియాక్టెన్స్ వచ్చేస్తుంది. ఇది నో లోడ్ టెస్ట్లో ఉండే వాల్యూస్ని బట్టి మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయాలో అవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసాం. సో నో లోడ్ టెస్ట్ అయిపోయింది. సో నౌ ఇప్పుడు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ తీసుకొని ఆ టెస్ట్ రిజల్ట్స్ నుంచి మనం ఏమేమి క్యాలిక్యులేట్ చేయగలమో అవన్నీ ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తాం. సో అక్కడ వచ్చిన వాట్ మీటర్ రీడింగ్ సో WSC అనుకున్నాను. సో 110 వాట్, షార్ట్ సర్క్యూట్ కరెంట్ 5 ఆంపియర్, షార్ట్ సర్క్యూట్ వోల్టేజ్ 50 వోల్ట్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనకి డైరెక్ట్గా సెకండ్ బిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ బిట్ ఏంటి అంటే ఈక్వలెంట్ రెసిస్టెన్స్, రియాక్టెన్స్ అండ్ ఇంపిడెన్స్ రిఫర్ టు ప్రైమరీ అనమాట. అది సెకండ్ బిట్ మనకు అడిగింది. సో డైరెక్ట్గా ఇక్కడ మనకి ఫ్లోలో మనకి సెకండ్ బిట్ ఫస్ట్ క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, RO1కి ఫార్ములా ఏంటి? WSC బై ISC స్క్వేర్. ఎందుకని? షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కదా. షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో మనకి ఏ లాసెస్ వస్తాయి? కాపర్ లాసెస్ వస్తాయి. కాపర్ లాసెస్ని ఏ ఫార్ములా రిప్రజెంట్ చేస్తాం మనం? I²R ఫార్ములా. సో ఆ ఫార్ములా అప్లై చేసి మనము వాల్యూస్ని కనుక సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు ప్రైమరీ వచ్చేసింది. అలాగే మనం డైరెక్ట్గా రియాక్టెన్స్ కనుక్కోలేం కాబట్టి ఇంపిడెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఇంపిడెన్స్ ఫార్ములా అకార్డింగ్ టు ఓమ్స్లో వోల్టేజ్ బై కరెంట్. ఇది షార్ట్ సర్క్యూట్ టెస్ట్ కాబట్టి ఆ టెస్ట్ రిజల్ట్స్ని మనం ఇక్కడ రాసాం. సో మనకి ఈక్వివలెంట్ ఇంపిడెన్స్ రిఫర్ టు ప్రైమరీ వచ్చేసింది. అండ్ మనకి సింపుల్గా ఇంపిడెన్స్ ట్రయాంగిల్ తెలుసు కదా.
సో నేను ఇక్కడ మళ్ళీ అదంతా డ్రా చేయట్లేదు, వీ నో ఇట్ వెరీ వెల్. సో ఇంపెడెన్స్ ట్రయాంగిల్ నుంచి మనకి ఈ ఫార్ములా వస్తుంది, XO1 ఈక్వల్ టు √ZO1 స్క్వేర్ మైనస్ RO1 స్క్వేర్. ఈ రెండు వాల్యూస్ మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాం కదా, ఆ క్యాలిక్యులేటెడ్ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి రియాక్టెన్స్ కూడా వచ్చేస్తుంది. సో ఈ RO1 XO1 ఈ రెండే యాక్చువల్గా, వీటినే మనము ఈక్వలెంట్ రెసిస్టెన్స్ రిఫర్ టు ప్రైమరీ, ఈక్వలెంట్ రియాక్టెన్స్ రిఫర్ టు ప్రైమరీ అని చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ ఫస్ట్ బిట్ రేటింగ్ అడిగారు కదా, సో రేటింగ్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారో చూడండి. షార్ట్ సర్క్యూట్ కరెంట్ ఇచ్చారు కదా ఫుల్ లోడ్లో 5 ఆంపియర్. మనకి ఫార్ములా ఏంటి, విఏ రేటింగ్ అంటే వోల్టేజ్ ఇంటూ కరెంట్ అనే కదా. సో విఏ రేటింగ్ తెలియదు కదా, అన్నోన్ పెట్టుకోండి. సో ఫుల్ లోడ్ కరెంట్ మనకి 5, ప్రైమరీ వోల్టేజ్ మనకి 1000. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి 5000 వోల్ట్ ఆంపియర్ వచ్చింది. అంటే 1000 ఈజ్ నథింగ్ బట్ కిలో, కాబట్టి రేటింగ్ ఎంత అవుతుంది, 5 kVA అవుతుంది. అదే ఫస్ట్ బిట్ మనకి. నెక్స్ట్ ఇప్పుడు థర్డ్ బిట్ చూడండి. థర్డ్ బిట్ ఏం అడిగారు అంటే KVA రేటింగ్ ఎట్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ అడిగారు. సో దానికోసం మనము ఐరన్ లాస్ చూడండి. ఐరన్ లాస్ మనకి ఎక్కడ నుంచి వస్తుంది, ఓపెన్ సర్క్యూట్ టెస్ట్ నుంచి వస్తుంది. కాబట్టి 90 వాట్ మనము ఫస్ట్ OC టెస్ట్ డేటాలోంచి తీసుకున్నాం. నెక్స్ట్ ఫుల్ లోడ్ కాపర్ లాసెస్ నథింగ్ బట్ WSC అంటే షార్ట్ సర్క్యూట్ టెస్ట్లో వచ్చేది, అదెంత ఇచ్చారు, 110 వాట్ ఇచ్చారు. సో ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఫార్ములా తెలుసు కదా, KVA ఫర్ మ్యాక్సిమం ఎఫిషియన్సీ ఫార్ములా ఏంటి, KVA ఇంటూ రూట్ ఆఫ్ ఐరన్ లాసెస్ డివైడెడ్ బై ఫుల్ లోడ్ కాపర్ లాసెస్. మనకు ఆల్రెడీ అన్ని వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకి మ్యాక్సిమం ఎఫిషియన్సీ దగ్గర KVA ఎంత వచ్చింది అనేది తెలిసిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ బిట్. లాస్ట్ బిట్లో ఏంటి, ప్రైమరీలో మనము ఎంత వోల్టేజ్ పెట్టాలి, కండిషన్స్ ఎక్కడెక్కడ చెప్పారు, 200 వోల్ట్ సెకండరీ మనకి కాన్స్టెంట్గా మెయింటైన్ అవ్వాలి, ఫుల్ లోడ్ ఉండాలి, UPF ఉండాలి. ఓకే, ఇలాంటి కన్స్ట్రెయింట్స్లో ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో మనం ఇక్కడ చూస్తే కనుక ఆన్ ఫుల్ లోడ్ రెగ్యులేషన్ అట్ UPF ఫస్ట్ క్యాలిక్యులేట్ చేద్దాం. రెగ్యులేషన్ ఫార్ములా ఏంటి, ఇది యాక్చువల్గా రెగ్యులేషన్లో మనకి సైన్ కూడా కాంపోనెంట్ ఉంటుంది, కానీ మనకి UPF అంటే cos5 వాల్యూ 1 అయితే sin5 వాల్యూ 0 అవుతుంది. సో కాబట్టి మనం సైన్ కాంపోనెంట్నే రాయలేదు ఈ ఫార్ములాలో. సో డైరెక్ట్గా ఆ పర్సంటేజ్ ఆఫ్ రెగ్యులేషన్ ఆర్ రెగ్యులేషన్ చూసుకుంటే I1 RO1 cos5/V1 రాసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఈ వాల్యూస్ అన్నీ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది రెగ్యులేషన్. ఒకవేళ నీకు పర్సంటేజ్లో కావాలి అంటే దీని ఇంటూ 100 చేస్తే నీకు 2.2% వస్తుంది. ఓకేనా, సో ఇదేంటి వాల్యూ, పర్సంటేజ్ ఆఫ్ రెగ్యులేషన్ ఎట్ ఫుల్ లోడ్ యాజ్ వెల్ యాజ్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ కండిషన్స్లో రెగ్యులేషన్ని క్యాలిక్యులేట్ చేసాం. అయితే ఇప్పుడు మనకి ప్రాబ్లంలో అడిగింది ఏంటి, మనకి ప్రైమరీలో ఎంత వోల్టేజ్ అప్లై చేస్తావు, ఎప్పుడు టెర్మినల్ వోల్టేజ్ ఏది, సెకండరీ సైడ్ 200 వోల్ట్స్ కాన్స్టెంట్ ఉండాలి, ఫుల్ లోడ్ ఉండాలి, UPF ఉండాలి. ఇది కండిషన్స్. నేను ఏం అజ్యూమ్ చేసుకుంటున్నాను, ఇప్పుడు ఆ సెకండరీ 200 వోల్ట్స్ పెట్టాలి ఫుల్ లోడ్లో వేసినా కూడా అంటే మనకి వోల్టేజ్ ఖచ్చితంగా ప్రైమరీలో పెంచాలి. ఆ పెరిగిన వోల్టేజ్ని మనము V1 ప్రైమ్ అని అజ్యూమ్ చేసుకుందాం. ఓకే, పెరిగినా కూడా మనకి రెగ్యులేషన్కి ఫార్ములా ఏమొస్తుంది, పర్సంటేజ్ ఆఫ్ రెగ్యులేషన్ ఈక్వల్ టు V1 ప్రైమ్ మైనస్ V1/V1 ఇంటూ 100. సో అయితే డ్యూ టు దిస్ ఫుల్ లోడ్ మనకి రెగ్యులేషన్ అనేది సేమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ రెగ్యులేషన్ ప్లేస్లో 2.2 వచ్చింది కదా ఇంతకుముందు మనకి, అదే 2.2 ఇక్కడ వేస్తావు. సో V1 1000తో సబ్స్టిట్యూట్ చేస్తావు. సో అప్డేటెడ్ వోల్టేజ్ ఆన్ ప్రైమరీ మనకి 1022 వోల్ట్స్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇలా మనము ప్రాబ్లంలో ఉన్న డేటాని స్టెప్ బై స్టెప్ నీట్గా రాసుకొని ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేశారంటే ఒక సిస్టమాటిక్ వేలో, అంటే దేని తర్వాత ఏం చేయాలి అనేది ఫుల్ క్లారిటీ ఉండాలి. Okay, so I hope you understand and see you in the next video. Thank you so much for watching the video.